విద్య ద్వారా రోహిణి బండారం తెలుసుకుని బాలుని తిడుతున్న రోహిణి చంప పగలగొట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు విద్య ద్వారా రోహిణి బండారం తెలుసుకోవడం ఏంటి మీనా? మరి బాలుని రోహిణి ఎందుకు తిడుతుంది? రోహిణిని మీనా కొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రోహిణి అయితే సుగుణమ్మని చింటూని ఇంట్లోంచి బయటికి పంపించడం కోసం ఒక పథకం ప్రకారం అందరినీ ఇంట్లోంచి బయటికి పంపించేస్తుంది. అందరూ వెళ్ళిపోతారు కానీ బాలు మాత్రం వెళ్ళడు. అందరూ వెళ్ళిపోయారు. ఈ బాలు మాత్రం ఇంట్లోనే ఉన్నాడేంటి? అసలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడని బాలు ఇంట్లో ఎందుకు ఉండిపోయాడు? నా మీద అనుమానం వచ్చి కానీ ఉండిపోయాడా ఏంటి అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఈ లోపు బాలు ఫోన్ మాట్లాడుకుంటూ కిందకొచ్చి ట్రిప్ ఉందని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉండగానే మళ్ళీ ఫోన్ వచ్చి ట్రిప్ క్యాన్సిల్ అయిందనగానే ఇంకా వీడి పక్కన చింటూ పక్కన కూర్చొని పాటలు వింటూ ఉంటాడు. ఏంటి బాలు వెళ్ళడం లేదు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఈ లోపు బాలుకి ఏమన్నా ట్రిప్ వస్తే బాగున్ను అని అనుకునే లోపే విద్యకు ఫోన్ చేయడంతో విద్య అందరూ వెళ్ళిపోయారు కానీ బాలు వెళ్ళలేదనగానే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ట్రిప్ కావాలి అని అనేసరికి సరే అని బాలుకు కాస్త ఫోన్ చేసేసరికి అంత దూరం నేను రాలేను అని చెప్పాను. కానీ పర్వాలేదు బాలు, నీ కష్టాన్ని ఎందుకు వదులుకోవాలి? నువ్వు కష్టపడి పనిచేసేవాడివి, వెళ్ళు, పర్వాలేదు, మేమేమి ఇబ్బంది పడంలే అని చెప్పి ఇంకా సుగుణమ్మ కాస్త పంపించేసరికి బాలు వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ మీనా ఒక్కొక్కటి ఆహారాలు తీస్తూ ఉంటుంది విద్యను అడిగి. మీరిద్దరూ కలిసి పెరిగాము అని చెప్తున్నావు, నువ్వు మలేషియా వెళ్ళలేదంటున్నావు, రోహిణి ఇండియా వచ్చి ఉన్నది లేదంటున్నావు. అసలు మీరిద్దరూ ఎప్పుడో కలిసి ఉంటారు, ఏ 6 నెలలకో సంవత్సరానికో. మరి మీ ఇద్దరి మధ్య అంత మంచి స్నేహం కుదిరిందా అని చెప్పాను. కానీ ఫోన్లు ఉన్నాయి కదా మీనా అని చెప్పి అనేసరికి, అంటే రోహిణి గురించి నీకు అన్నీ తెలుసా? నువ్వు మలేషియా వెళ్ళలేదు సరే, రోహిణి ఇండియా వచ్చినప్పుడైనా సరే మీరిద్దరూ కలిసి ఫోటోలు తీయించుకుంటారు కదా, ఆ ఫోటోలు చూపించు అని చెప్పనేసరికి, అయ్య బాబో ఇప్పుడు ఫోటోలని అడుగుతుందేంటి మీనా తెలుసుకోవాలని అడుగుతుందా లేక మామూలుగానే అడుగుతుందా? ఇప్పుడు మీనా నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి రోహిణి ఏం సమాధానం చెప్పకుండా విద్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి విద్య ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావేంటి? ఏదో ఒకటి మాట్లాడు, నువ్వు మాట్లాడి నాకు ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా అని చెప్పనేసరికి, అది కాదు మీనా, మీ ఇద్దరం కలిసి పెరిగిన మాట నిజమే కానీ ఫొటోస్ అవి తీసుకోలేదు అనగాని, ఏంటి ఫొటోస్ తీసుకోలేదా? భలే ఉన్నావే, నువ్వు ఫొటోస్ తీసుకోలేదంటే నేను నమ్మేస్తానా? ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఎన్ని ఫోటోలు తీసుకుంటుందో తెలియదేంటి నాకు? అందులోని 2 అమ్మాయిలు ఇండియా నుంచి వచ్చిన అమ్మాయి ఈ బ్యూటిఫుల్ ఊర్లో లేదంటే ఎక్కడికైనా బయటికి తిరిగినప్పుడు కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోటోలు తీసుకుంటారు, మెమరీగా ఉంచుకోవడం కోసమైనా తీసుకుంటారు. మీరిద్దరూ ఫోటోలు తీసుకోలేదు అంటే ఎలాగా? చిన్నప్పుడు రోహిణి ఎలా ఉండేదో చిన్నప్పుడు కాకపోయినా కొంచెం ఎదిగిన తర్వాత అయినా రోహిణి ఫేస్లో మార్పులు అవి వస్తాయి కదా. ఇప్పుడైతే కొంచెం బొద్దుగా లావుగా ఉంది, అప్పుడు కొంచెం సన్నంగానే ఉండేది కదా. అసలు ఫోటోలు ఎన్నా ఉంటే చూపించు అని చెప్పనేసరికి, అదేంటి మీనా ఇప్పుడు రోహిణి గురించి అడగడానికి వచ్చావా, నాకు పూలమాల కట్టడం నేర్పించడానికి వచ్చావా అనగానే, పూలమాల కట్టడం నేర్పించడానికే వచ్చాను కానీ రోహిణి గురించి అడుగుతుంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో తెలియడం లేదు. ఏ రోహిణి గురించి అంత తెలియకూడని రహస్యం ఏముంది? ఏ విషయం గురించి అని చెప్పి అంటూ ఉండేసరికి, ఇప్పుడే వస్తాను మీనా అంటూ హడావిడిలో ఫోన్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది. అయ్య బాబో ఇప్పుడు మీనా ఏంటి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఈ లోపు రోహిణి కాస్త నోటికొచ్చినట్టల్లా సుగుణమ్మని తెగ మాటలు అంటుంది. మామూలుగా కాదు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వాడిని ఎందుకు తీసుకొచ్చావు, నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చారా మీ ఇద్దరూను? నేను ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా, నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా అంటూ ఇంకా మామూలుగా కాదు, ఒక తల్లిని ఒక కూతురు అనకూడని మాటలు అంటుంది రోహిణి అయితే సుగుణమ్మని. అలా అనేసరికి సుగుణమ్మకు చాలా బాధ కలిగి, అప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న సుగుణమ్మ కూడా
రోహిణికి ఎదురు తిరిగి నీ సుఖం కోసం నీ సంతోషం కోసం పెళ్లి చేసుకున్నావు. నేను ఏదైనా కాదన్నానా? ఇప్పుడు వీడిని పట్టించుకొని అంటున్నావు. నీ కడుపును పుట్టిన బిడ్డ ఆ మాత్రం నీకు పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా? నువ్వు చూడవలసిన బాధ్యత లేదా అని చెప్పనేసరికి నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదమ్మా అనగానే, నీ సిచ్యువేషన్ అర్థం కాకపోవడం ఏంటి? అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ జీవితం ఒకటే బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నావా? నీ కొడుకు భవిష్యత్తుకి భరోసా ఎవరు? అప్పుడేదో తెలిసి తెలియక నీ జీవితం బాగుంటుందని చెప్పి నీకు పెళ్లి చేశాను. నీ అదృష్టమో ఆ దురదృష్టమో తెలియదు కానీ పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు. దానికి నేనేం చేస్తాను? తప్పు నాదని ఇప్పటికీ నిందలు వేసి నీ నచ్చినట్టు నీ దారిని నువ్వు ఎంచుకుని ఇక్కడికి వచ్చేసావు. ముందే నీకు పెళ్ళయిందని కొడుకున్నాడన్న విషయం చెప్తే సరిపోయేది కదా. అలా ఇష్టమైన వాళ్ళే పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు నువ్వు చెప్పకుండా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను చచ్చిపోయాక నీ కొడుకుని తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో పడేస్తావని నాకు గుడ్డి నమ్మకం ఉంది అని చెప్పనేసరికి, అదేంటమ్మా అలా ఎందుకు చేస్తాననగానే, ఇప్పుడు నీ కొడుకు అంత పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. నువ్వు దగ్గరికి తీసుకోవడం కానీ వాడిని ఆలించడం పాలించడం కానీ ఏం చేయలేదు. వాడు నీ కొడుకు అన్న విషయం మర్చిపోయావా ఏంటి అంటూ తిడుతూ ఉండగానే చింటూ కాస్త కిందకు వచ్చి రోహిణియే తన కొడుకు తల్లి అన్న విషయం తెలుసుకుంటాడు. నువ్వు మా అమ్మవి కదా, మా అత్తవి కాదు కదా అని చెప్పాను కానీ, అవునరా నేనే నీ కన్న తల్లిని అని చెప్పి రోహిణి అయితే బయట పడుతుంది. ఇంకా అక్కడ పడేసరికి ఇలా జరిగింది, ఇలా చింటూ చేశాడు అన్న విషయం చెప్పాలని విద్యకు ఫోన్ చేస్తుంది. కరెక్ట్గా అదే సమయానికి విద్య మీనా దగ్గరే హడావిడిగా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయింది కదా. సో వెళ్ళేసరికి విద్య ఫోన్ లిఫ్ట్ చేయదు. విద్య ఉంటే కదా లిఫ్ట్ చేయడానికి. మీనా లిఫ్ట్ చేస్తుంది. మీనా అక్కడే ఉంది కదా, ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసేసరికి, విద్య ఎట్టి పరిస్థితుల్లోనూ మీనాని ఇక్కడికి రావద్దని చెప్పు. ఇప్పటికే మా అమ్మ మీద నేను గొడవ పడ్డాను. లేదంటే మా అమ్మను చింటూని తీసుకుని ఇక్కడికి వచ్చిందని గొడవ పడేసరికి నేనే చింటూ కన్న తల్లినన్న విషయం చింటూకు తెలిసిపోయిందే. వాడిని బ్రతిమాలుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీనా రాకూడదు. బయటికి వెళ్ళిన వాళ్ళు రారు. మీనాయే హడావిడిగా వచ్చేస్తుంది. బాలు కూడా లాంగ్ ట్రిప్కి వెళ్ళాడు. బాలు రావడానికి కూడా టైం పడుతుంది. కొంతసేపు మా అమ్మ వాళ్ళతో గడిపిన తర్వాత వాళ్ళని పంపించేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి కట్ చేసేస్తుంది రోహిణి. అయితే ఇదేంటి ఎంతసేపు మాట్లాడలేదు, ఎదురుగా మీనా ఉండుంటుంది, అందుకే నేను చెప్పిన మాటలు వింటూ ఊరుకున్నట్టుంది అని చెప్పి అనుకుంటుంది. ఫోన్ ఇలా కట్ చేయడంతో, ఏంటి మీనా ఫోన్ వచ్చిందా నా ఫోన్కి అని చెప్పాను కానీ, అవును నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు కదా అని చెప్పాను కానీ, నేను నిన్ను మోసం చేయడం ఏంటి, నీకు నేను అబద్ధం చెప్పడం ఏంటి, నాకు నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ, ఎందుకు లేదు అబద్ధం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రోహిణి నువ్వు కలిసే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను కానీ, అదే మరి నిజంగా రోహిణికి ముందే పెళ్లి జరగలేదా అని చెప్పాను కానీ, పెళ్లి జరగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, తనకేం పెళ్లి జరగలేదు అని చెప్పాను కానీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు కదా అని చెప్పాను కానీ, నేను అబద్ధం చెప్పడం ఏంటి అని చెప్పనేసరికి, నువ్వు అబద్ధం చెప్పడం ఏంటా, ఎందుకంటే మీనాకు రోహిణికి ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి జరిగింది, ఆ విషయాన్ని దాచిపెట్టారు కదా అని చెప్పనేసరికి, లేదు దాచిపెట్టలేదు, మాకేం తెలీదు అని చెప్పనేసరికి, చాలు నువ్వు అబద్ధం చెప్పింది చాలు, మోసం చేసింది అంతకంటే చాలు అనగానే, ఏం మాట్లాడుతున్నావు మీనా, ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నావు, నిజంగా రోహిణి ఏ తప్పు చేయలేదు మీనా అని చెప్పనేసరికి, రోహిణి ఏ తప్పు చేయలేదా, ఇప్పటి వరకు నేను మాట్లాడింది రోహిణితోటే, రోహిణియే నాకు అంతా చెప్పింది, చింటూ తన కొడుకని ఇదంతా చింటూ తన కొడుకన్న విషయం చెప్పిందని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చింటూ తన కొడుకని చెప్పడం ఏంటి అనగానే, చింటూ తన కొడుకన్న విషయం తెలిసింది, వాళ్ళమ్మ అక్కడ ఉన్నది వాళ్ళమ్మ అన్న విషయం కూడా తెలిసింది అని చెప్పనేసరికి, ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, నేనంతా విన్నాను, విని కూడా ఇంకా ఎందుకు నన్ను మోసం చేయాలని చూస్తారు, అబద్ధం చెప్పాలని ఎందుకు చూస్తారు అని చెప్పనేసరికి, లేదు మీనా నువ్వు పొరపాటు పడుతున్నావు అనగాని, నేను పొరపాటు పడ్డం ఏంటి, ఆల్రెడీ అక్కడ రోహిణికి వాళ్ళమ్మకి ఏదో గొడవ జరిగిందంట, ఆ గొడవలోనే రోహిణి గురించి వాళ్ళమ్మకు తెలిసిపోయిందని రోహిణి చెప్పింది.
చెప్పిన తర్వాత మేము ఈ గొడవలో ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి పంపించొద్దు అని కూడా చెప్పింది. మరి నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, ఎవరి మాట నమ్మాలి, ఏం నమ్మాలి అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు అని చెప్పనేసరికి అది కాదు, నేను కావాలని అని చెప్పాను. కానీ నువ్వు కావాలని చేయలేదు అంటావు, కానీ రోహిణికి పెళ్ళయిందన్న విషయం చెప్పకుండా ఉండడం అబద్ధమే కదా, నువ్వు మోసం చేయడమే కదా. ఇంతసేపు నేను అడిగినా కానీ నువ్వు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే రోహిణికి ముందే పెళ్ళయిందన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతో నువ్వు ఆ విషయాన్ని చెప్పలేదు, అంతే కదా అని చెప్పాను. కానీ అది కాదు మీనా, అది అది అని చెప్పాను. కానీ వద్దు, నిజమేంటో ఇప్పటికైనా చెప్తావా? నాకు ఇంత తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా నిజాన్ని దాచిపెట్టాలని చూస్తే మర్యాదగా ఉండదు అని చెప్పనేసరికి మీనా, నువ్వు అనుకుంటున్నట్టు అదేమీ లేదు అని చెప్పాను. కానీ ఇంకేమీ లేదు, ఏమీ లేకుండా ఉంది చెప్పు అని చెప్పనేసరికి మీనా, నువ్వు అనుకుంటున్నట్టు వేరే ఉద్దేశం ఏమీ లేదు. రోహిణికి ముందే పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళైన సంవత్సరానికే తన భర్త చనిపోయాడు. కానీ బాబు మాత్రం ఉన్నాడు, వాడే చింటూ. కానీ అలాగే రోహిణి ఒంటరిగా అదే ఇంట్లో అదే పల్లెటూరులో ఉండడం నాకు నచ్చలేదు. అందుకే నాతో పాటు రోహిణిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్నాము. ఇద్దరం కలిసే ఉండాలని, రోహిణికి పేరు మార్చాలని అనుకునే రోహిణి కళ్యాణిగా ఉన్న పేరుని రోహిణి పేరుగా మార్చాము అని చెప్పనేసరికి ఇంత మోసం చేస్తారా, అసలు కలలో కూడా అనుకోలేదు అనగానే తప్పలేదు మీనా, రోహిణి భవిష్యత్తు కోసం చెయ్యాల్సి వచ్చింది. కానీ రోహిణి ఎలాంటి తప్పు చేయలేదా? కట్టుకున్న భర్తని మోసం చేసింది, ఎంతగానో నమ్మిన మా అత్తయ్యని మోసం చేసింది, ఎంతగానో వెనకేసుకొచ్చే ప్రతి ఒక్కరిని మోసం చేసింది. ఇంకా మోసం చేయకపోవడం ఏంటి? రోహిణి ముందే చెప్పాల్సింది కదా, తనకు పెళ్ళైందని ఒక కొడుకున్నాడని. పాపం సుగుణమ్మ గారు ఈ వయసులో కూడా తను కష్టపడుతూ మనవణ్ణి చూసుకుంటుంది. ఆవిడ అన్నది నిజమే. ఆవిడికి రేపు ఏదైనా జరగరాంది జరిగితే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. జరగరాంది జరిగితే ఆవిడ ఎంత బాధపడుతుంది, ఎంత క్షోభ అనుభవిస్తుంది. మరి చింటూగాడి పరిస్థితి ఏమవుతుంది అని చెప్పాను. కానీ రోహిణి ఏదో ఒకటి చేస్తుందిలే మీనా అని చెప్పాను. కానీ రోహిణి చేస్తుందా? రోహిణి కొడుకుని దగ్గరికి తీసుకోకుండా అత్త అని పిలిపించుకునే రోహిణి ఆ చింటూ గురించి ఏం ఆలోచిస్తుంది? పైగా మా అత్తగారి గురించి కూడా తెలుసు. మలేషియాలో నుంచి వాళ్ళ నాన్న డబ్బులు పంపించకపోయినా, వాళ్ళ నాన్న రాకపోయినా బెండు తీసే మా అత్తయ్య రోహిణికి ముందే పెళ్ళయిందని ఒక కొడుకు ఉన్నాడన్న విషయం తెలిస్తే నిన్ను బ్రతకనిస్తుందనుకుంటున్నావా? నిలువులా పాతేస్తుంది అని చెప్పాను. కానీ అది కాదు మీనా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 రోజుల నుంచి చాలా టెన్షన్ పడిపోతుంది. ఎక్కడ తన విషయం బయట పడిపోతుందేమోనని. పైగా నువ్వు బాలు కలిసి ఆ చింటూని సుగుణమ్మ గారిని ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి టెన్షన్ పడుతుంది అనగానే తప్పు చేసినప్పుడు టెన్షన్ పడక తప్పదు. మనం ఏదైనా తప్పు చేస్తే తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేయాల్సి వస్తుంది. రోహిణి కూడా అదే తప్పు మీద తప్పు చేస్తుంది, చాలా పెద్ద పొరపాటు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిణి గురించి వదిలిపెట్టను. ఇప్పుడు రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించడం కోసం నన్ను ఇక్కడికి పంపించింది కదా, వస్తాను అని చెప్పి బయలుదేరిపోతుంది. ఇంకా మీనైతే అదే విషయం రోహిణికి చెప్దామని విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే రోహిణి ఫోన్ పైన ఛార్జింగ్లో పెట్టి కింద చింటూకి వాళ్ళ అమ్మకి భోజనం పెట్టడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేసరికి రామ్మా కూర్చో అనగానే నాకొద్దమ్మా అని చెప్పనేసరికి చింటూ అని చెప్పాను. కానీ ఏంటమ్మా అని చెప్పాను. కానీ అందరూ ఉన్నప్పుడు అమ్మ అని పిలవద్దని చెప్పాను కదరా అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పాను. కానీ భోజనం తిను అనగానే అమ్మ తినిపిస్తే తింటాను అనగాని పిలవకరా బాబు అలాగని అని చెప్పాను. కానీ మీ అమ్మ రోహిణి ఇంట్లో ఎవరూ లేరు కదా, వాడి కోరిక నెరవేర్చు అని చెప్పాను. కానీ సరేనని భోజనం కలిపి తినిపిస్తూ ఉంటుంది. ఈలోపు బాలు వస్తాడు. బాలు వచ్చి అమ్మో భలే తిన్నావే, నిజంగా చింటుగాడికి కన్న తల్లిలా భలే చేస్తున్నావు. నీకు ముందే పెళ్ళయింది కదా,
ఒక కొడుకున్నాడు కదా, వాడు ఈ చింటుగాడే కదా, అందుకే నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు కదా. నువ్వు పెళ్లికి ముందే వేరే వాళ్ళతో పెళ్ళయిందన్న విషయం తెలిస్తే మా మనోజ్ గాడు మా ప్రభావతమ్మ ఊరుకోరని నిజం చెప్పట్లేదు కదా. వాళ్ళు ఇంటికి వచ్చినా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు కదా అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తూ ఉంటాడు బాలు. అయితే బాలు, ఏం మాట్లాడుతున్నావు? నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుకు. నాకు ముందే పెళ్లి జరగడం ఏంటి, వీళ్ళు మా రిలేటివ్స్ ఏంటి అనగానే, చూడు పార్లలమ్మ, ఇంతెలాగా నువ్వు ఇంత ప్రేమ చూపిస్తుంటే మీ బంధువులు కాకపోతే ఇంకెవరవుతారు, ఎవరు నంబర్ అనుకుంటున్నావు అనగానే, చూడు బాలు, తాగినట్టు వాకకు, అర్థమవుతుందా అనగాని, తాగి వాగడం ఏంటి, చూసిన సన్నివేశం అలాంటిది అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పాను. కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది బాలు. లిమిట్స్ క్రాస్ చేసి మాత్రం నువ్వు మాట్లాడకు. అయినా నీ హద్దుల్లో నువ్వు ఉండు. మీ అన్నయ్య 40 లక్షలు తీసుకువెళ్ళాడు కాబట్టి మీ అన్నయ్యని ఏదైనా అంటే నన్ను అనవలసిన హక్కు అధికారం నీకు లేదు అని చెప్పి ఇంకా బాలునైతే చెడామడా తిడుతూ ఉంటుంది రోహిణి. అయితే మీనా రావడంతోటే అప్పుడే ప్రభావతి వాళ్ళు వస్తారు. వాళ్ళని దాటించుకుని వెనకాల శృతి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళని దాటించుకుని మీనా హడావిడిగా ముందుకు వెళ్ళి రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నావే, రోహిణిని కొట్టడం ఏంటి అనగానే, కొట్టాలా చంపాలా, నా భర్త తప్పు చేయకుండా నా భర్త మీద నింద వేయడం ఏంటి అని చెప్పాను. కానీ అదేంటి, నింద గురించి ఇప్పుడేమన్నది, అయినా రోహిణి ఇప్పుడేమన్నది బాలుగాడిని అనగాని, ఏమన్నదా చెప్తాను. నా భర్త తాగుబోతంట, నా భర్త నోటుకొచ్చినట్టల్లా వాగుతున్నాడంట. నా భర్త నోటుకొచ్చినట్టల్లా వాగినా తప్పులు చేయడు, మోసాలు చేయడు, అబద్ధాలు చెప్పడు. నీలా కన్న తల్లిని తల్లి కాదని, కడుపును పుట్టిన బిడ్డంతో అత్తాన్ని పిలిపించుకునే బుద్ధి మాకు లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. సుగుణమ్మ కూడా, ఏం మాట్లాడుతున్నావు మీనా అని చెప్పాను. కానీ నిజం కాదా, ఈ సుగుణమ్మ గారు నీ కన్న తల్లి కాదా, ఈ చింటూ నీ కడుపును పుట్టిన బిడ్డ కాదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య, మీకు డబ్బుంది అని చెప్తే చాలు, అది నిజమో అబద్ధమో కూడా తెలియకుండానే పెళ్లి చేసేస్తారు గుడ్డిగా నమ్మి. నిజానికి రోహిణికి మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడనుకుంటున్నారా? మలేషియాలో వాళ్ళ నాన్న కాదు కదా, తెలిసిన వాళ్ళు కూడా లేరు. అసలు తనకు మలేషియా వెళ్ళడానికి పాస్పోర్ట్ అంటూ ఒకటి ఉంటుంది, ఆ విషయమైనా మీకు తెలుసా అత్తయ్య? అది కూడా రోహిణికి లేదు. మరి ఇప్పుడు రోహిణి మలేషియాలో ఎలా ఉంది, ఏం చేసింది అని కదా మీ డౌట్. అసలు రోహిణికి మలేషియాకి ఏ సంబంధం లేదు. రోహిణి మలేషియాకు సంబంధించిందే కాదు. రోహిణి ఈ సుగుణమ్మ గారి కూతురు. రోహిణికి 10 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. వాళ్ళకు పుట్టిన బిడ్డే ఈ చింటూ. కానీ యాక్సిడెంట్లో తన భర్త చనిపోయాడు. చనిపోవడంతో ఇంట్లోనే ఒంటరిగా బాధపడుతున్న రోహిణిని, అసలు పేరు కళ్యాణి అయితే రోహిణిగా మార్చి రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రిలో ట్రైనింగ్ తీసుకుని ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి అనే ఆశతో ముందుకు సాగుతూ ఉంది. ఆ సమయంలోనే మీ పెద్ద కొడుకు పరిచయం అవ్వడం, మీరు పరిచయం అవ్వడం, మీకు డబ్బు మీద ఉన్న ఆశను తను బాగా అలుసుగా తీసుకుని వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని, ఉన్న తల్లి లేదని చెప్పి లేని తండ్రిని ఉన్నాడు అని చెప్పి మసి పూసి మారేడుకాయ చేసి మిమ్మల్ని బోల్తా కొట్టించింది. నిజానికి రోహిణి కొడుకే ఈ చింటూ. అందుకే వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా రోహిణి టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఎప్పుడూ లేని మిమ్మల్ని నన్ను అందరినీ బయటికి పంపించడానికి కారణం ఏంటంటే తన కొడుకుతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అన్న ఉద్దేశంతో తన కొడుకు మీదే అంత స్వార్థంగా ఆలోచించింది రోహిణి. కానీ ఎప్పుడు ఎదురు తిరగని వాళ్ళమ్మ ఎదురు తిరిగేసరికి రోహిణికి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. పైగా తన కొడుకుకు తనే కన్న తల్లి అన్న విషయం కూడా తెలిసిపోయింది అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఎంత మోసం చేసావే, నీకు పెళ్ళయిందన్న విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు, అయినా ఇంత దారుణంగా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఈ అబ్బాయి నీ కొడుక, వీడి మీద
మీద ఎప్పుడూ ప్రేమ చూపించడం నేను చూడనే లేదు. కానీ వీడు నీ కొడుకు అని నువ్వు చెప్తున్నావు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి, అది అది అని చెప్పాను. కానీ ఇంకేం కాదు, రెడ్ హ్యాండెడ్గా అన్ని నిజాలు దొరికేశాయి. నువ్వే రోహిణి చింటూ కన్న తల్లివని, సుగుణమ్మ గారి బిడ్డవన్న విషయం తెలిసిపోయింది. నీకు మలేషియాలో ఎవరూ లేరన్న విషయం తెలిసిపోయింది. మరి ఆ మేకమామ అతను జూనియర్ ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చి మరీ అక్కడికి పంపించారు అంతే. అంతకు మించి ఏమీ లేదు. అతను ఏమీ చేయలేదు కూడా, ఒట్టి అమాయకుడు అని చెప్పి మీనా చెప్పేసరికి ఇవన్నీ ఎలా తెలుసు అనగానే, రోహిణి ప్లాన్ చేసి విద్య వాళ్ళ ఇంటికి నన్ను పంపించింది. అలా పంపించడంతోనే విద్యను ఆ మాటల్లో ఈ మాటల్లో పెట్టి తనని ఇరికించడంతో మొత్తానికైతే తను విషయం మొత్తం చెప్పేసింది. రోహిణికి ఆల్రెడీ పెళ్ళయిందని సుగుణమ్మని రోహిణిని ఇంట్లోంచి బయటికి పంపించడం కోసమే ఎంత ప్లాన్ చేసిందన్న విషయం చెప్పేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి, శృతియే నీకు వెన్నుపాటు పొడిచింది అనుకుంటున్నావా? సారీ, విద్యనే నీకు వెన్నుపాటు పొడిచింది అనుకుంటున్నావా? విద్య అంతకు ఘాతుకురాలు కాదు. నేను తనని కొట్టి చెప్పకపోతే చంపేస్తాను అని బెదిరించిన తర్వాతే నీ పేరు బయటకు తీసిందే తప్ప అప్పుడు వరకు నీ పేరుని బయటకు తీయలేదు అని చెప్పనేసరికి, ఇప్పటి వరకు మీనా చెప్పిందంతా నిజమేనా రోహిణి అని చెప్పనేసరికి, అది అత్తయ్య అని చెప్పను. కానీ చెప్పు అని చెప్పనేసరికి, నిజమే అత్తయ్య, చింటూ నా కొడుకే. మా నాన్న మలేషియాలో లేడు. మీకు డబ్బంటే ఎక్కువ ఇష్టమని అబద్ధాలు చెప్తే మీరు నమ్మేస్తారు అన్న ఉద్దేశంతోనే నేను అలా చెప్పాను అనేసరికి చెంప చెల్లుమనిపిస్తుంది. అమ్మ నా కూతుర్ని కొట్టకండి ఏదో అని చెప్పాను. కానీ ఛీ, నీ కూతురు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజే నేను గుర్తుపట్టాల్సింది. ఏదో తల మీద గుడ్డ వేసుకుని పడుకుంటేనే కేకలు వేసుకుంటూ వచ్చేసినప్పుడే నేను అనుమానించాల్సి వచ్చింది. కానీ అనుమానించలేదు, రోహిణిని నెత్తిన పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు మా నాన్న వస్తాడు అంటూ మాయ మాటలు చెప్పినప్పుడే అనుమానించాల్సింది. నాకు కళ్ళు బయర్లు కమ్మి నాకు ఏదో అడ్డొచ్చి కళ్ళు తెరుచుకోలేకపోయాయి. లేదంటే అప్పుడే విషయాలన్నీ బయటికి వచ్చేసుంటే అప్పుడు చెప్పేదాన్ని దీని పని అంటూ ఇంకా ప్రభావతి కాస్త తిట్టేసరికి, ఏంటి రోహిణి, నీకు నిజంగా పెళ్ళయిందా? వీడు నీ కొడుకా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు రోహిణి అనగానే, చెప్తే ఏం చేసేవాడురా? అయినా పెళ్ళయిందో లేదో నీకు తెలీదా? దాంతో సంసారం చేస్తున్నావో మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావా అని చెప్పనేసరికి, నిన్ను రోహిణిని అంటావేంటి ప్రభా? తప్పు చేసింది నువ్వైతేను అని చెప్పాను. కానీ నేను తప్పు చేయడం ఏంటండి అని చెప్పాను. కానీ నీకున్న డబ్బాస వల్లే నీ పెద్ద కొడుక్కి, నీ ముద్దుల కొడుక్కి పెళ్ళైన అమ్మాయి భార్యగా వచ్చింది. నువ్వు ఆశపడకుండా నిజం నిర్భయంగా చెప్పున్నా, నువ్వు నిజాయితీగా ఉన్నా నిజం బయటికి వచ్చేది. నీ అత్యాశ వల్ల, నీ డబ్బు మీద ఉన్న వ్యామోహం వల్లే ఇదంతా జరిగింది అంటూ సత్యం కూడా ప్రభావతినే తిడతాడు. అంతా కలిసి నేనే తప్పు చేశానని నన్నే నిందిస్తున్నారేంటి అంటే, నా కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప అనగానే, ఉన్నాడు కదా ఇప్పుడు సంతోషంగా పెళ్ళైన అమ్మాయితో. నీ కొడుకు పెద్ద కష్టపడక్కర్లేదు, పైగా బద్ధకస్తుడు కదా, ఎక్కడికి వెళ్ళినా సుఖం బాగా మరిగాడు కాబట్టి పెద్దగా కష్టపడే పని లేదు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టుగా నీ పెద్ద కొడుక్కి 10 సంవత్సరాల కొడుకు వచ్చేసాడు. నీ మనవడు ఆల్రెడీ వచ్చేసాడు ప్రభావతి అనగానే, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ నువ్వెంత చీకొట్టినా ఏం చేసినా రోహిణికి పెళ్ళయిందన్న విషయాన్ని మాయ చేయలేవు, రోహిణికి కొడుకున్నాడన్న విషయాన్ని దాచిపెట్టలేవు. రేపన్న రోజున వాడు ఇంటికి మనవడే అవుతాడు, రోహిణికి కొడుకు మనోజ్కి కొడుకే అవుతాడు అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్పేసేసరికి, నేను ఒప్పుకోను అని చెప్పాను. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే. కాదు కూడదు అంటే పోలీస్ స్టేషన్లకి అక్కడికి ఇక్కడికి వెళ్తే నీ కొడుకు నీ పరువు, నీ కొడుకు పరువు, ఇద్దరు పరువు పోతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి సత్యం కాస్త అంటాడు. ఇంకా రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. బాలు, విషయాలన్నీ నీకెప్పుడు తెలిసాయి అనగాని, ఇందాకే తెలిసాయండి, చెప్పకూడదని అనుకున్నాను కానీ మిమ్మల్ని నిందిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయానంటూ మీనా కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మీనా
రోహిణి గురించి బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.